హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మన బాబాగారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో అయితే ఈ గురు పౌర్ణమి రోజున మనందరి కోసం బాబాగారు చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము. తల్లి, ఈ గురు పౌర్ణమి రోజున నువ్వు వినాలి అనుకున్న శుభవార్త అయితే వింటావు తల్లి. నా మీద నమ్మకంతో, భక్తితోటి విభూతిని కానీ నా పాదాలను కానీ తాగు తల్లి. తీయటి శుభవార్త అయితే చెప్తాను అనేది మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మన బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారో ఆయన మాటలు తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది కూడా ఎన్ని సమస్యలతో బాబాగారిని అయితే వేడుకుంటారు కదా, కాబట్టి బాబాగారికి మీ సమస్యలన్నీ కూడా చెప్పుకోండి. మీరు బాబాగారికి సమస్యలన్నీ చెప్పుకోండి. ఇలా చెప్పుకున్నట్లయితే మీకున్న అన్ని సమస్యలు అయితే బయటపడే అవకాశాలు అయితే దొరుకుతాయి. ఏ విషయంలోనైనా సరే బాబాగారికి చెప్పుకోండి. మీకైతే ఆ సమస్య నుంచి బయటపడే మార్గాలు అయితే బాబాగారు చెప్తారు. బాబాగారికి ప్రశ్న జవాబుల బుక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బుక్ను కొనుక్కొనైనా సరే మీకు ఏదైనా సమస్య ఉంటే తలస్నానం చేసేసి ఆ బుక్ తీసుకొని మీ సమస్యకు పరిష్కారం చెప్పు బాబా అని చెప్పి మనస్ఫూర్తిగా బాబాగారిని అయితే మీరు కోరుకుంటారనుకో, ఆ ప్రశ్నకు సమాధానము బాబా ఆ బుక్లో ఉండే మనకు సమాధానం చెప్తారండి. బాబాగారిని ఇట్లా అడగండి, క్వశ్చన్లు కంపల్సరీ మీ కోరికలు నెరవేరుతాయి. ముందుగా అయితే బాబాగారు విభూతి తాకిన వారి గురించి అయితే ఈ గురు పౌర్ణమి రోజున ఇలా చెప్పబోతున్నారండి. తల్లి, ఎంతో దీనంగా బాధగా కూర్చొని ఉన్నావు కదమ్మా, నీకోసమేనమ్మా మంచి తీయటి శుభవార్త తీసుకొచ్చాను. ఈ లోకంలో కష్టాలు, సుఖ సంతోషాలు ఏవి కూడా శాశ్వతం కాదు అనేది నీకు తెలుసు కదమ్మా. అయినా ఎందుకు తల్లి అనవసరమైన ఆలోచనల, ఆందోళన? నలుగురు నన్ను చూసి హేళన చేస్తున్నారు, ఏదో అనుకుంటున్నారు అని నువ్వు బాధపడవద్దు తల్లి. వారికి సరైన సంబంధం అంటూ ఒకటి వస్తుంది. దానికోసం మీకు వేచి చూడమే తల్లి. నువ్వు ఓర్పు సహనంతో ఉండమ్మా. ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను మాటలతో బాధ పెడుతున్నారో, వారు తప్పకుండా ఏదో ఒక రోజైతే వారి తప్పు తెలుసుకుంటారు. అందుకు నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు తల్లి. నీ అంత మంచి మనసును వారు బాధ పెడుతున్నారు అంటే తప్పకుండా వారు కాలమే సమాధానం అయితే చెప్పి తీరుతుంది. పాప పుణ్యాలను డిసైడ్ చేసేది కాలం. దానికి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏ దానిని కూడా వదిలిపెట్టదు. ఏదైనా సరే తిరిగి వడ్డీతో సహా ఇచ్చేస్తుంది. కాబట్టి తల్లి, నిన్ను బాధ పెట్టిన వారు తప్పకుండా వారు కర్మ అనుభవించే తీరుతారు. నువ్వు నీలోనే నువ్వు మదనపడి బాధపడడం మానేసే తల్లి. ప్రతిరోజు కూడా నువ్వు అన్నపానీయాలు మానేసి ఎక్కి ఎక్కి ఏడుస్తూ, నాకు ఎందుకు బాబా ఈ బాధ, నువ్వు బాధపడడం నాకు తెలుసమ్మా, నీ యొక్క తండ్రిని, నీ బాబాను ఎప్పుడు కూడా నీకు మంచి చేస్తానమ్మా, నువ్వు నా బిడ్డవు తల్లి. అయినా నిన్ను బాధ పెట్టినప్పుడు దాని గురించి ఆలోచించవద్దు. దుర్మార్గులైనా సరే వారి కోసం గంటల కొద్దీ, రోజుల కొద్దీ అయితే ఆలోచిస్తూ ఎంతో విలువైన నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా. ఓర్పు సహనమే వారికి గుణపాఠం కావాలి. అంతేకాని వారు నిన్ను బాధ పెడుతున్నారు అని చెప్పి నీలో నువ్వు బాధపడుతూ నీ బిడ్డలని, ఇంట్లో కుటుంబ సభ్యులని కూడా పట్టించుకోకుండా, వారితో ఆనందంగా గడపకుండా మనోవేదనతో ఉంటే ఎలా చెప్పమ్మా? రోజులు కూడా కష్టమైన రోజులే ఉండవు. తప్పకుండా కూడా జీవితంలో సంతోషకరమైన రోజులు అయితే కూడా ఉంటాయి తల్లి. ఈ సంతోషకరమైన రోజులు ఇప్పుడు నిన్ను వచ్చి చేరుతున్నాయమ్మా. ఎంతో సమయం కూడా లేదు ఎక్కువగా. నువ్వు ఈ లోపల నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా తల్లి? సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడుపుతూ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీ బిడ్డల నిన్ను చూసి నా తల్లి ఎంతో వేదన చెందుతుంది, కాబట్టి నేను ఎంతో బాధపడుతుందని వారు ఎంతో ఆవేదన చెందుతున్నారు. నువ్వు వాళ్ళ ఆలనా పాలన చూసే ఈ సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా ఎంతోగానో రోధిస్తూ నువ్వు నీ బిడ్డల ముందు ఎంతగానో బలహీనతతో పడిపోతున్నావు తల్లి. నువ్వే ఇలా అయిపోతే నీ బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు తల్లి. నిన్నే నమ్ముకున్నాను బాబా, నిన్నే వేడుకుంటున్నాను
తల్లివైనా తండ్రివైనా నువ్వే కదా తండ్రి. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు తండ్రి అని నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గర మొరపెట్టుకుంటున్నావమ్మా. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు తల్లి. నా బిడ్డలు మీరే కదా. మీరు ప్రతిరోజు కూడా ఎంతో సేవ చేస్తున్నారు, నాకు తెలియదా? ఉన్న కష్టాలలో, బాధలలో, సమస్యలలో నేను నీకు పాలు పంచుకోలేనా చెప్పు తల్లి. బాధపడుతూ, ఆందోళన చెందుతూ, మదన పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా చెప్పు. బాధ పెట్టే వారికి నేనుండి సమాధానం, నీ ముఖంలోనే చిరునవ్వు, అలాగే ఆత్మవిశ్వాసం, నా బాబా నాకుతో ఉన్నారు అనే ధైర్యం నీలో ఉన్నప్పుడు నీ దగ్గరికి రావడానికి కూడా భయపడతారు తల్లి. కాబట్టి నీకున్నటువంటి ఆ బాధను, నీకున్నటువంటి ఆ కోరికను, నువ్వు పడుతున్నటువంటి ఆ సమస్యను ఇప్పుడే తొలగించి నీకు ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నేను బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడమ్మా. కనుక ఎక్కువ కాలం కూడా సమయం లేదు దానికి. అతి కొద్ది రోజుల్లోనే దేనికోసం అయితే నువ్వు దుఃఖిస్తున్నావో ఇక దానికి తగ్గ పరిష్కారం తప్పకుండా నీకు దొరుకుతుంది తల్లి. నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించడం అస్సలు అవసరం లేదమ్మా. దుర్మార్గులైన చెడ్డవారి మాటలను పట్టించుకొని ఎంతో విలువైన రత్నాలు లాంటి నీ బిడ్డలనే నిర్లక్ష్యం చేస్తావా చెప్పు తల్లి. బాధపడేవారు ఉంటే బాధ పెట్టేవారు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో అప్పుడే వారికి తగినంత గుణపాఠం చెప్పగలిగే శక్తితో ఉంటావు తల్లి. అందరూ కూడా ఆహారం తీసుకోకుండా ప్రతిరోజు నా దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే నీ తండ్రినైనా నేను, నీ సాయిబాబాను నేను చూస్తూ ఊరుకోనమ్మా. ఒక్క సమాధానం నీకు తప్పకుండా చెప్తానమ్మా. నువ్వు వారి ముందు చక్కటి చిరునవ్వుతో తిరగడమే వారికి చెప్పేటువంటి సరైన గుణపాఠం. నీకు ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని నీ బాబా తండ్రి తప్పకుండా నీకు కలిగిస్తాడమ్మా. నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు, ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటాడు. ఈ విషయాన్ని తెలుసుకొని ఎల్లప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండు తల్లి. ఎంత మన బాబా గారు ఈ విభూతి తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఫ్రెండ్స్, ఈరోజు గురు పౌర్ణమి. తప్పకుండా బాబా గారు ఆలయానికి వెళ్ళి బాబా గారిని సన్నిధిలో అయితే మీ విభూతి ఇస్తారు కదండి, తప్పకుండా తెచ్చుకోండి. చాలా మంచిదండి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇంట్లో ఎవరికైనా సరే ఆరోగ్యం బాగోకపోయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, చిన్నపిల్లలైనా సరే వారికి విభూతిని అయితే నీటిలో వేసి ఇవ్వండి. ఇలా చేయటం వలన కూడా తప్పకుండా వారి ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. బాబా గారు విభూతికి అంత మహత్యం ఉందండి. బాబా గారి మంత్రం ఉంది కదా ఫ్రెండ్స్, పరమ పవిత్రం బాబా విభూత్యం, పరమ చిత్రం లీల విభూతి, పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రధానం బాబా విభూతి ఇదే మా శ్రేయామి. ఫ్రెండ్స్, ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీరు బాబా గారి విభూతిని మీరు నుదుటిన ధరించండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడైతే బాబా గారు పాదాలు తాకిన వారి గురించి అండి. తల్లి, నేను హెచ్చరిస్తున్నాను, వినటం వినకపోవడం అనేది నీ ఇష్టం. నీ చుట్టూ తిరుగుతున్న దుష్ట శక్తులు ఇవే. ఒక్కసారి నిన్ను చెప్పేది విని తెలుసుకోమ్మా. ఈ గురు పౌర్ణమి రోజు నుంచి నీకు శుభ సమయం ఆసన్నమైంది. ఎందుకు అంటే నిన్ను కన్నీరు పెట్టిన ప్రతి విషయాన్ని కూడా ఈ రోజున నీ నుండి నేను దూరం చేసేస్తున్నాను. అది కష్టమైన, బాధ అయినా, అప్పులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, బాధ పెట్టే మనుషులైనా ఏదైనా సరే వారిని నీ నుండి తరిమి వేస్తున్నానమ్మా. మంచి నీ జీవితం సరికొత్త మలుపు తిరగబోతుంది. ఈ మలుపు నీకు, నీ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగిస్తుందమ్మా. ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుంది. ఇప్పటి వరకు నీ జీవించిన జీవితం, ఇకపై నువ్వు జీవించే జీవితం చాలా మంచి వ్యత్యాసం ఉంటుంది తల్లి. కాబట్టి ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. ఎలాగంటే నీ జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు చూసావో వాటికి ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి. అవి ఏ రూపంలోనంటే ధనం విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆహార విషయంలో కావచ్చు, నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో కావచ్చు. ఈ జీవితంలో సుఖపడడానికి ఇప్పటి వరకు నువ్వు ఓర్పుతో జీవించే ఉన్నావు తల్లి. ఎన్నో కష్టాలను, బాధలను ఓర్చుకొని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది. ఈ రోజు నుంచి నీకు రాబోయే సంతోషాల గురించే తల్లి, ఆనందాల కోసమే. ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు. నువ్వు జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని చెప్పేసి అంతటి మంచి రోజు తల్లి ఇది. ఈ మంచి రోజులన్నీ కూడా చాలా ఆనందకరమంగా ఉంటాయి. నువ్వు నష్టపోయినవన్నీ కూడా తిరిగి అధిక లాభాలతో వచ్చి నిన్ను చేరుతాయి. నీకు దూరమైన బంధాలన్నీ కూడా నీకు దగ్గర అవుతాయి. నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారితోటి నీ వివాహం అయితే జరుగుతుంది. కన్న కలలన్నీ కూడా నిజమై నీ కళ్ళ ముందు నిలబెడతాయి తల్లి.
ఎంతో సుఖాలు సర్వ సంతోషాలు నీ ముందు నిలబడతాయి. ఇకపై ఏనాడు కూడా సుఖము, సంతోషము, ఆనందము తప్ప ఏమీ ఉండదు. ఎంతటి సంతోషము అంటే మాటల్లో చెప్పలేను తల్లి. నువ్వు నీ కుటుంబ సభ్యులకి ఎప్పటి వరకు కలిగించిన వేదనంతా కూడా తొలగిపోయి, దాని మూలంగా వారికి ఉన్న మానసిక వేదన అంతా కూడా తొలగిపోయి ఆనందంతో ఉంటారు. నీ కష్టాలన్నీ కూడా కదల్లో కొట్టుకుపోతాయి. ప్రత్యేకంగా ఆకర్షణంగా నిలబడతారు. ఇదంతా కూడా మీ మంచితనానికి, మీ సహనానికి వచ్చిన ఫలితం తల్లి. మీరు అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీ కుటుంబం ఆనందంగా సంతోషంగా జీవించాలి అని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా. ప్రతినిత్యం కూడా నా నామజపం చేస్తూ నా పాదాలను ఆశ్రయించిన మీకు ఎప్పుడు కూడా నా ఆశీస్సులు మీకు ఉంటాయి తల్లి. ఆనందంగా సంతోషంగా ఉండండి. సాయి బాబా చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మన జీవితంలో వర్తిస్తుందండి. బాబా గారు ఎప్పుడు మనకు తోడుగుంటారండి. వారి ప్రతి కష్టానికి కూడా ఒక పరిష్కారాన్ని, మార్గాన్ని చూపిస్తూనే ఉంటారు. కానీ ఆ విషయాన్ని మనం గుర్తించలేం. మనం కష్టపడుతూ ఆ కష్టం ఏదైతే ఉందో, ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని దాటుతూ ఉన్నామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దానికి మార్గాన్ని చూపించేది ఆ తండ్రి. మనం ఎవరినైతే ప్రార్థిస్తూ ఉన్నామో, ఎవరి దగ్గర మనం గోడు చెప్పుకుంటుంటామో, మన కష్టాలని ఎవరి పాదాల దగ్గర పెడుతుంటామో, సాక్షాత్తు ఆ తండ్రే మనకు మార్గాన్ని చూపిస్తున్నాడు. ఎంత కష్టమైనా సరే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. మన జీవితంలో ఎంత కష్టమైనా ఉండొచ్చు, కానీ అంత పెద్ద కష్టం కూడా తీరడానికి ఒక పరిష్కార మార్గాన్ని అయితే బాబాగారు చూపిస్తారండి. కష్టాలతో అక్కడే ఆగిపోవడం లేదు కదా. మనం తినడానికి తిండి దొరుకుతుంది. మన కుటుంబానికి కావలసిన కనీస అవసరాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. మరి ఎంతమందికి వస్తుంది ఈ అదృష్టం? 4 వేలు నోట్లకు వెళ్ళలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారో తెలుసా అండి. అలాంటి పరిస్థితి బాబాగారు మనకి ఇవ్వలేరు. కష్టము, నష్టము మనకున్న దాంట్లో సర్దుకుపోయేటువంటి కుటుంబం మనకు దొరికింది. మనకున్న దాంట్లో సర్దుకుపోయేటువంటి మనస్తత్వం మనకుంది. ఇంతకంటే అదృష్టం ఇంకెక్కడైనా ఉంటుందా? మనము కష్టపడినటువంటి ఆ 4 మెతుకులు చాలు మనకు, మన కుటుంబానికి కడుపు నింపడానికి. మరొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఎవరైతే వారి కష్టం మీద ఆధారపడి బతుకుతుంటారో, ఎవరైతే వారికి ఉన్న దాంట్లో పక్క వారికి సహాయం చేస్తుంటారో, వారు కొండంత పుణ్యాన్ని మూటగట్టుకుంటారండి. అది ఒక్కసారిగా మనపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మనం కష్టపడుతూనే ఉండొచ్చు, ఎటు చూసిన సమస్యలే ఉండవచ్చు. ఇక మన జీవితం ఇంతేనా, ఈ ఊబిలో చిక్కుకుపోవాల్సిందేనా, ఈ సుడిగుండంలోనే ఉండాల్సిందేనా, నేను ఈ కష్టాలు నన్ను వదలవా అని చెప్పి అనే సందర్భం ప్రతి ఒక్కరికి కూడా ఉండవచ్చు. కానీ మీరు చేసేటువంటి మంచి వలన, మీకున్నటువంటి మనస్తత్వం వలన కొండంత పుణ్యం మీరు మూట కట్టుకుంటారు. దానికి ప్రభావం తప్పకుండా ఒకే ఒకసారిగా మీ పైన చూపిస్తుందండి. ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఆ సంతోషం పట్టుకోలేక. అంత గొప్ప జీవితాన్ని కూడా బాబాగారు మీకు అందిస్తారు. ప్రస్తుతం మీకు కనిపిస్తున్న ఈ చిన్న చిన్న కష్టాలను చూసి మీరు భయపడకండి. మీ జీవితంలో ఇదే అని మాత్రం అనుకోకండి. మీకోసం ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును బాబాగారు కాసి ఉంచారు. అయితే ఈరోజు ఆ వార్తను బాబాగారు స్వయంగా ఆ తండ్రి చెప్పబోతున్నారండి. తల్లి, నా మాట విను. అతి కొద్ది రోజుల్లోనే నీ సమస్యలన్నిటి కూడా శుభవార్తలుగా మార్చి తిరిగి మళ్ళీ నీ దగ్గర చేరవేస్తాను. ఇప్పుడు నువ్వు ఏదైతే సమస్యను అనుకుంటున్నావో, వేటిని చూసి భయపడిపోతూ ఉన్నావో, తర్వాత నువ్వు అవే కావాలని, ఎందుకంటే అంత గొప్ప శుభవార్తలు నీకు వాటిని మారుస్తున్నాను బాబాగారు చెప్తున్నారు కదండి. అది ఎలా సాధ్యం? ఈ విధంగా బాబాగారు మారుస్తారు అని ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మూల సందేశం అయితే ఉంటుంది. వాటన్నిటికీ కూడా సమాధానం ఈ సందేశంలో దొరుకుతుందండి. బాబాగారు ఈ విధంగా చెప్తున్నారు. తల్లి, ఇది నీదైన మాట, అస్సలు కూడా నిర్లక్ష్యం వద్దు. చూడగానే విను. నీకొక శుభవార్త చెప్తాను, వినమ్మా. తల్లి, కఠినమైన మనసు వెనుక తేనె లాంటి హృదయం ఉంటుంది కదా. నిజమే కదా బిడ్డ? ఎవరి గురించో చెప్తున్నాను అనుకున్నావా తల్లి? లేదు, నేను నీ గురించే చెప్తున్నాను. నా బిడ్డ గురించే చెప్తున్నానమ్మా. నువ్వు పైకి కఠినంగా ఉన్నా లోపల మాత్రం నీ హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా బాధపడినా, ఎవరికైనా సమస్యలు వచ్చినా సరే ఏమాత్రం ఆలోచించకుండా నువ్వు సాయం చేస్తావు తల్లి.
కానీ పైన కోపంగా మాట్లాడతావు, కానీ మనసు మాత్రం చాలా మంచిదమ్మా. వెన్న వంటి మనసు తల్లి నీది. ఆ మంచి మనసును ఎవ్వరు కూడా గుర్తించరు. అదే కదా బిడ్డ నీలో ఉన్న పెద్ద సమస్య. అయితే ఇప్పుడు నీ బాబా చెప్పేది విను. చూడమ్మా, నీ ప్రేమను ఒకరు గుర్తించనంత మాత్రాన ఆ ప్రేమ అబద్ధమైపోదు. ఎవరు ఎలా ఉన్నా సరే, ఏమనుకున్నా సరే, నువ్వు మాత్రం నీలానే ఉండు. నేను నిన్ను నా బిడ్డగా ఎందుకు స్వీకరించానో తెలుసా తల్లి? నువ్వు ఇలా ఉన్నందువలనే, నువ్వు నీలా ఉన్నందువలనే. మరి ఆ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటానంటే ఎలా చెప్పు? ఈ బాబాకి దూరం అవుతావా? ఎలా ఎప్పుడు కూడా చేయొద్దు. నువ్వు వారికి వీరికి నచ్చాల్సిన అవసరం లేదు తల్లి. ఈ తండ్రికి నచ్చావు, సర్వ జగత్తులో పరిపాలించే ఈ సాయికి నచ్చావమ్మా. నీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు. చూడు తండ్రి, నువ్వు ఎలాంటి మార్పులు లేకుండా చూసుకో. అప్పుడే ఆ భగవంతుడు నీ జీవితాన్ని మంచిగా మారుస్తాడు. అర్థమవుతుందా తల్లి? ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. ఓం సాయిరాం.